ఎన్నో ఏళ్ల క్రితం ఎత్తైన కొండపై ఒక ఊరిలో ఒక హ్యాపీ ప్రిన్స్ విగ్రహం ఉండేది. విగ్రహం తల నుండి కాళ్ల వరకు బంగారంతో నిండి ఉంది. కత్తి పట్టుకున్న గుప్పెట్లో ఒక పెద్ద ఎర్రటి రంగు గల రూబీ అలంకరించబడింది. రాజకుమారుడి కళ్లకు మెరిసే 2 పచ్చలు ఉపయోగించబడ్డాయి. హ్యాపీ ప్రిన్స్ విగ్రహాన్ని నగరంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. వారందరికీ ఆ విగ్రహం సంతోషాల్ని పంచుతుందని నమ్మకం. ఒకరోజు రాత్రి ఒక నగరానికి ఓ కోయిల వచ్చింది. దాని మిత్రులు చలిని తప్పించుకోవడానికి ప్రపంచంలోని వెచ్చని ప్రాంతాలకు ఎగిరిపోయాయి. ఇక ఇది వెనకుండిపోయింది. అది విగ్రహాన్ని చూసింది. పెద్ద స్తంభంపై నిలబడి విశ్రాంతి తీసుకోసాగింది. రాత్రికి ఇక్కడ గడపనివ్వు, రేపు ఉదయం వెళ్ళిపోతాను. కోయిల హ్యాపీ ప్రిన్స్ 2 కాళ్ల మధ్య కూర్చుంది. ఈ రాత్రికి నేను బంగారం పరుపై పడుకోబోతున్నా. కోయిల పడుకోవడానికి సిద్ధం అవుతుండగా రెక్కల కింద తలదాచుకోబోతూ ఉండగా దాని తలపై నీటి చుక్క పడింది. అది పైకి చూసింది. కానీ ఆకాశం చాలా స్పష్టంగా ఉంది. వర్షం పడే సూచనలు కూడా లేవు. అదే సమయంలో మరో నీటి చుక్క దాని ముక్కుపై పడింది. ఆ తర్వాత మరో చుక్క. ఏం జరుగుతోందో అన్నది తెలుసుకోవడానికి కోయిల విగ్రహం తలపై ఎక్కి కూర్చుంది. నీటి చుక్కలు రాజకుమారుడి కళ్ళ నుండి కారుతుండడం చూసింది. అవి అతని కన్నీళ్లు. రాజకుమారుడి కన్నీళ్లు బుగ్గలపై నుండి కాళ్ల వరకు కారుతున్నాయి. చంద్రుని వెలుగులో అతని కళ్ళు ఉదాసీనత కనిపించింది. కోయిల దానికి చాలా బాధపడింది. హలో, నువ్వు ఎవరివి? నేను హ్యాపీ ప్రిన్స్ని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను బతికి ఉన్నప్పుడు నా మనసు ఒక మానవ హృదయం. నేనెప్పుడూ ఏడవలేదు. ఎందుకంటే అప్పుడు మెహల్లో ఉండేవాణ్ణి. నాకు ఉదాసీనత అంటే ఏమిటో కూడా తెలియదు. పగలంతా తోటలోన మిత్రులతో కలిసి ఆడుకునేవాణ్ణి. రాత్రి పెద్ద బాల్ రూమ్లో డ్యాన్స్ చేసేవాణ్ణి. తోటకు నలువైపులా పెద్ద తలుపులుండేవి. కానీ నాకు ఎప్పుడూ చూడాలన్న ఆసక్తి ఉండేదే కాదు. ఆ తలుపు వెనకాల ఏం ఉన్నది అన్నది నా చుట్టుపక్కల అంతా ఎంతో అందంగా ఉండేది. అంతా నన్ను హ్యాపీ ప్రిన్స్ అనేవారు. నేను కూడా సంతోషించేవాడిని. నిజం. కానీ ఎప్పుడైతే నా జీవితం ముగిసిందో వాళ్ళంతా నన్ను ఈ కొండపై ఎత్తున ఉంచారు. ఇప్పుడు నా చుట్టుపక్కల అన్ని కుటిలిత్వాల్ని, పేదరికాన్ని చూడగలుగుతున్నాను. నిజానికి నా మనసు సీసంతో తయారు చేయబడింది. నేను ఏమీ చేయలేను, ఏడవడం తప్ప. కోయిల చాలా బాధపడింది. ఇక్కడి నుండి కొద్ది దూరంలో ఓ వీధిలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఒక కిటికీ తెరిచి ఉంది. నాకు ఒక మహిళ కుట్టు మిషన్ పై పనిచేయడం కనిపిస్తోంది. ఆమె ముఖం బలహీనంగా అలిసిపోయినట్టుంది. మంచంపై ఒక మూల ఆమె రోగిష్టి కొడుకు పడుకుని ఉన్నాడు. అతనికి జ్వరంగా ఉంది, కానీ తన తల్లి వద్ద డబ్బు లేదు. ప్రియమైన కోయిల, నువ్వు నా కత్తి నుండి రూబీని తీసి వాళ్ళకి ఇవ్వగలవా? కొంచెం విశ్రాంతి తీసుకున్నాక వెచ్చని ప్రదేశానికి నేను ఎగిరిపోవాలి. కనీసం ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు కదా. కోయిలకు ఇప్పటికే చలిగా ఉంది. దానికి విశ్రాంతి కూడా దొరకలేదు. అది ఏ పని చేయలేకపోతోంది, కేవలం ఉదాసీనంగా ఉన్న ప్రిన్స్కు సాయం తప్ప. అందుకే తన ముక్కు సహాయంతో అది కత్తి హ్యాండిల్ మీద ఉన్న రూబీని తొలగించింది. అర్ధరాత్రి ఆకాశంలో ఈ నగరం వైపు ఎగురుతూ వెళ్ళింది. చివరికి ఆ ఇంటిని చేరుకుంది. లోపలికి తొంగి చూసింది. పిల్లాడు జ్వరంతో వణికిపోతున్నాడు. తల్లి పడుకుని ఉంది. కోయిల లోపలికి వెళ్ళింది. అది రూబీని తల్లి ఎదురుగా ఉన్న టేబుల్పై ఉంచింది. పిల్లాడి పైన కాసేపు రెక్కల్ని ఆడిస్తూ ఊపుతూ చల్లగాలి వచ్చేలా విసిరింది. కోయిల ప్రిన్స్ వద్దకు తిరిగి వచ్చింది. అక్కడ జరిగిందంతా వివరంగా ప్రిన్స్ కు చెప్పింది. వాళ్ళు నిద్ర మేలుకోగానే ఎంతో విలువైన రూబీ వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అమ్మి పిల్లాడికి మందులు, భోజనం కొనుక్కోగలుగుతారు. ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపో ప్రియ కోయిల. ఇప్పుడు తెల్లవారనుంది. కోయిల ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. హ్యాపీ ప్రిన్స్ కోయిలని ఆపాడు. హే కోయిల, ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి ఇక్కడ ఉండలేవా? నేను వీలైనంత త్వరగా వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలి. నా కుటుంబాన్ని, మిత్రుల్ని వెతుక్కోవాలి. దూరపు గ్రామంలో ఆ వైపున నాకొక యువకుడు కనిపిస్తున్నాడు.
అతను ఒక పేపర్లతో నిండిన టేబుల్ ఎదురుగా కూర్చున్నాడు. పాలిపోయిన వైలెట్ ఆకులున్నాయి ఒక గ్లాసులో. అతను ఒక యువ రచయిత. అతని కొత్త పుస్తకం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అతని వద్ద అంటించడానికి కర్రలు లేవు. ఒక పూట తినడానికి రొట్టి ముక్క కూడా లేదు. అతనికి సహాయపడాలని లేదా నీకు? సున్నితమైన మనసున్న కోయిల ఇంకో రాత్రి అక్కడే ఉండటానికి ఒప్పుకుంది, కేవలం ఆ యువ రచయితకు సహాయం చేయడానికి. దురదృష్టం ఏమిటంటే నా వద్ద ఇంకొక రూబీ లేదు. కానీ కళ్ళల్లో కూడా విలువైన పచ్చళ్ళు ఉన్నాయి. వాటి నుండి ఒకటి తీసుకుని ఆ రచయితకి ఇవ్వు. ఇది విని కోయిల ఎంతో బాధపడింది. ముందు ఈ విషయం ఒప్పుకోలేదు. కానీ ప్రిన్స్ పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. దానికి మరో ఉపాయం కూడా తోచలేదు. అందుకే అది ముక్కుతో పచ్చని తీసింది. ఆ ప్రిన్స్ చెప్పిన ప్రదేశానికి ఎగురుకుంటూ వెళ్లి చేరింది. కోయిల ఆ రచయిత ఇంటిని చేరుకుంది. ఆ యువకుడు తన చేతిలో తన ముఖాన్ని దాచుకుని బాధపడుతున్నాడు. టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని వెనకాల రెక్కల చప్పుడు కూడా వినలేదు. అతను తలెత్తి చూడగానే పాలిపోయిన వైలెట్ పైన ఉన్న పచ్చ మెరుస్తూ కనిపించింది. అతను తనకు కావలసిన వాళ్ళెవరో ఆ రచనలు నచ్చి ఉంటాయని, వారు ఆ పచ్చని అక్కడ ఉంచి ఉంటారని అనుకున్నాడు. అందుకే ఆ పచ్చని తీసుకుని సంతోషంతో గంతులు వేశాడు. నేను బయలుదేరే ముందు ఓసారి కలవడానికి వచ్చా. నా ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి నా కోసం ఆగగలవా? ఇప్పుడు చలి పెరుగుతోంది. ఏ క్షణమైనా మంచు కురుస్తుంది. నేను నిజంగా వెళ్ళిపోవాలి. నా ప్రియ ప్రిన్స్, నేను ఇంకా ఎగిరిపోవాలి. కానీ నిన్ను ఎన్నటికీ మర్చిపోలేను. సరే, అయితే నాకు చివరి కోరిక ఉంది నీ తరఫు నుండి. దయచేసి నా కోసం చెయ్యవు. కిందకి దిగి వీధి కూడలిలో ఒక చిన్న పిల్ల అగిపుల్లలో అమ్ముతోంది. కానీ అవన్నీ ఆమె చేతి నుండి నీటిలో పడిపోయాయి. అన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు ఆమె డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే ఆమె తండ్రి చాలా కోప్పడతాడు. ఆమె కూడా ఈ రాత్రి ఆకలితో ఉండిపోవలసి వస్తుంది. ఆమె దగ్గర షూస్ లేవు, సాక్స్ లేవు, ఇంకా తల దాచుకోవడానికి హ్యాట్ కూడా లేదు. నా ఇంకో కన్నును తీసి ఆమెకి ఇచ్చిరా. ఆమెకి తినడానికి డబ్బు ఉంటుంది. ఈ కథని విని కోయిల ఇంకో రాత్రి ఉండిపోవడానికి ఒప్పుకుంది. సరే, ఇదే ఆఖరిసారి. కానీ నీ కన్నును నేను పీకలేను. అప్పుడు నువ్వు చూడలేవు కదా. నా చుట్టుపక్కల ఉన్నవారు ఇలా ఆకలితో నిస్సహాయంగా ఉన్నవారిని చూస్తే నాకు బాధగా ఉంటుంది. అందుకే నేను చెప్పింది చెయ్యి. విగ్రహం కన్ను తీసి కింది వైపుకు ఎగిరి వెళ్ళింది. అది నెమ్మదిగా పిల్ల దగ్గరకు వెళ్ళింది. ఆ పచ్చని ఆమె చేతిలో పడేలా విసిరింది. పిల్ల గట్టిగా అరిచింది. ఎంత అందమైన గాజు ముక్క! సంతోషంగా ఇంటికి పరిగెత్తింది. మళ్ళీ కోయిల ప్రిన్స్ వద్దకు వెనక్కి వచ్చింది. నేను నీతోనే ఉండి నీ కంటి చూపులా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్స్ దానికి నగరమంతా ఎగిరి ఎక్కడ ఏం జరుగుతున్నాయో వివరాలు చెప్పమని కోరాడు. కోయిల పట్టణం వైపు ఎగిరింది. అది ధనవంతులు తమ ఇళ్లలో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పేదవారు చలి నుండి కాపాడుకోవడానికి మంటని వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కోయిల ఒక చీకటి వీధిలోకి వెళ్ళినప్పుడు అది ఆకలితో బలహీనమైన ముఖాలున్న పిల్లల్ని చూసింది. పూల్ కింద చూసింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కాళ్లు వేసుకుని పడుకునున్నారు. ఒకరికి ఒకరు వెచ్చదనాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కోయిల వెనక్కి వచ్చి ప్రిన్స్కు ఈ విషయాలన్నీ చెప్పింది. నేను అసలైన బంగారంతో తయారు చేయబడ్డాను. మొత్తం బంగారం వలిచి పేదవారికి ఇచ్చేయి. వారికి బంగారం సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. నిజానికి ఆరోగ్యం మరియు సామాగ్రి సంతోషాన్ని ఇస్తుంది. కోయిల ప్రిన్స్ విగ్రహం నుండి మొత్తం బంగారాన్ని వలవడం మొదలుపెట్టింది. ప్రిన్స్ బలహీనంగా బాధగా ఉండకుండా చూసింది. మొత్తం బంగారాన్నంతా దారిలో ఉన్న పేదవారికి పంచిపెట్టింది. అప్పటికి మంచు కురవసాగింది. దారంతా మంచుతో నిండిపోయింది. కోయిల రోజు విగ్రహంపై బంగారం ఉన్నంత వరకు ప్రిన్స్ శరీరం నుండి బంగారాన్ని తీస్తూనే ఉంది. చిన్న కోయిల చలికి వణికిపోతోంది. అది ప్రిన్స్ని ఒంటరిగా వదిలి వెళ్ళదలుచుకోలేదు. అది విగ్రహాన్ని ఎంతో ప్రేమిస్తోంది. అది పేదవారికి సహాయపడుతోంది. కానీ చివరికి అది చనిపోతోందని తెలుసుకుంది. చివరి శ్వాసతో అది ఎగిరి ప్రిన్స్ భుజాలపై కూర్చుంది. గుడ్ బై నా ప్రియ ప్రిన్స్. చివరికి నువ్వు వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నావా మిత్రమా? కోయిల ప్రిన్స్కు చెప్పలేకపోయింది తను ఎక్కడికి వెడుతున్నది. అందుకే అది విగ్రహం బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది. కానీ కాళ్ళ దగ్గర ఉన్న నేలపై పడిపోయింది.
అదే సమయంలో హ్యాపీ ప్రిన్స్ విగ్రహం విరిగి శబ్దం వచ్చింది. అది విగ్రహపు లెడ్తో తయారైన గుండె. అది ముక్కలైపోయింది. ఉదయం కాగానే అందరూ విగ్రహం చుట్టుపక్కలకు చేరుకున్నారు. దానివైపు ఆశ్చర్యంగా చూశారు. అందరూ ప్రిన్స్ కాళ్ళ దగ్గర పడి ఉన్న కోయిలని, నిర్జీవంగా ఉన్న శరీరాన్ని చూశారు. అందరికీ బాధగా అనిపించింది. అప్పుడు ఆ జనాల మధ్య నుండి ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు యువరచయితది. ఇప్పుడు నాకు తెలిసింది హ్యాపీ ప్రిన్స్ ఈ స్థితికి ఎలా వచ్చాడు అను. అతను ఆ చిన్న కోయిల కలిసి మనకు సంతోషాల్ని ఇచ్చి త్యాగం చేశాయి. అందుకే సంతోషంగా ఉండండి, ఉదాసీనంగా ఉండకండి. ఈ నగరంలో 2 అందమైన మనసులు వీరివే. అవి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండిపోతాయి.